కాకినాడ జాహ్నవి దొరుకుతుంది, కాసేపట్లో తీసుకొస్తారు, కిడ్నాప్కి గురైంది, వస్తుందని అన్ని మీడియా ఛానల్స్ చెప్తున్నాయి. నిజంగా ఆ పాప దొరకాలని కూడా అందరూ ప్రార్థించారు. మొన్న వాళ్ళ అమ్మ చెప్తుంది, మీకు వార్నింగ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, నన్ను వీడియోలో పెట్టుకుని మీరు వ్యూస్ కోసం కనుక వీడియోలు చేశారంటే మీకు బాగుండదు, బతిమాలుతున్నాను అనుకోండి, బెదిరిస్తున్నాను అనుకోండి అని చెప్తాను. ఎవరు వ్యూస్ కోసం కంటే కూడా పాప దొరకాలనే ఎక్కువ అనుకున్నారు. పాప కనిపిస్తే మీ కుటుంబం బాగుండాలనే కోరుకున్నారు. నిన్న మొన్న కూడా ఆ పాప ఇంటికి వచ్చి చాలామంది సరుకులు గిరుకులు అన్నీ ఇచ్చేస్తున్నారు. సార్, ఒక్క పాపే హైలైట్ అయ్యి అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్ ఎక్కువగా చేయబట్టే బయట ప్రపంచానికి తెలుస్తుంది. అలా ఎక్కువగా సోషల్ మీడియా వల్ల కూడా ఎక్కువ ప్రచారం జరిగింది ఆ పాప ఇలా అయింది అని. చాలామంది పిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్లో హాస్పిటల్స్లో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా ఆదుకోండి సార్ అధికారులు కూడా. ఒక్కళ్ళని హైలైట్ చేసి మేము ఎలా చూపిస్తున్నామో మీరు కూడా ఒక్కళ్ళ దగ్గరికే వెళ్లకుండా చాలామంది దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తే మీలాంటి వాళ్ళు బాగుంటుంది. ఏమంటారు? అంతే కదా.